హాయ్ అండి, అందరికీ నమస్కారం. మనసే మౌనం ఛానల్కి స్వాగతం అండి. ఈ వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. ఈ ఎండలు విపరీతంగా ఉన్నాయండి, బాగానే ఎక్కడా కూడా ఒక వర్షం పడితే బాగుండు అనిపిస్తుంది ప్రాణానికి. ఏసీలు కొనుక్కునే వాళ్ళు ఏసీలు, కూలర్లు కొనుక్కునే వాళ్ళు కూలర్లు, ఫ్యాన్లు కొనేవాళ్ళు ఫ్యాన్లు అండి. తట్టుకోలేక ఎలా ఉందండి. మేమైతే కూలర్ తెచ్చుకున్నామండి. తెచ్చుకొని ఎంతో సంతోషంగా ఓపెన్ చేసుకున్నామండి కూలర్ని. ఇది 65 లీటర్లు అండి. 65 లీటర్లు అయితే నిండా పోయకుండా మేము కొంచెం 2-3 లీటర్ల తక్కువగా పోసుకున్నాము. అయితే బాగానే పనిచేసిందంటే చల్లని గాలి వచ్చింది. ఇదిగోండి వాటర్ పోసుకున్నాం ఇలాగా తెచ్చిన రోజున. అయితే ఏమైందండి, ఏప్రిల్ 4న మేము కొనుక్కున్నామండి కూలరు. కొనుక్కున్నాక ఏమైందండి, 20 రోజులకి ఒక అర్ధరాత్రి కాడ టపటపలాడుతూ సౌండ్ వచ్చేసిందంటండి. మా వారు షుగర్ అండి, లేచేదాటికి సౌండ్ వస్తుందని స్విచ్ ఆఫ్ చేసేసారంటండి. ఇదిగోండి ఇలాగ ఉంది కూలరు, చూసారా. ఇలా ఉండేటప్పటికి మేము కంపెనీ వాళ్ళకి ఫోన్ చేసామండి. చేస్తే కంపెనీ వాళ్ళని వీళ్ళు బాగు చేసేవాళ్ళు పంపించారండి. వీళ్ళు ఓపెన్ చేసి చూసి ఇది ఓల్డ్ కరెంటు అప్ అండ్ డౌన్ అయినా ఇలాగ అవుద్ది అని చెప్పి ఓపెన్ చేస్తే శుద్ధ పట్టేసి ఉందంటండి. ఇది శుద్ధ వాటర్ అమ్మని చెప్పారు వీళ్ళు. కొత్త మోటార్ తీసుకెళ్ళి కొత్త మోటార్ వేస్తామన్నారండి. 20 రోజులు వాడామండి. 20 రోజులకి ఇలా రిపేర్ వచ్చేసరికి నాకైతే కళ్ళపు నీళ్ళు వచ్చినాయి. మందు భయం వేసిందండి మాకు. అర్ధరాత్రి కాడ ఏమైందని కరెంటు కాలిన వాసన వచ్చేసిందండి. మేము ఆన్ చేస్తేను భయం వేసింది. వాళ్ళు మార్చి వేస్తామన్నారండి. అయినా నాకు భయంగానే ఉంది. చాలామంది కూలర్లు కొనుక్కున్న జాగ్రత్తగా ఉంటారని మీకు చెప్తున్నానండి ఈ విషయం. ఒకవేళ సౌండ్ వస్తే స్విచ్ ఆఫ్ చేసేయండి, ప్లగ్ తీసేసేయండి ముందు. పిల్లల దగ్గర రానివ్వకుండా, పిల్లలు ఉంటే. ఇదండి కూలర్తో చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఇదిగోండి ఇది మా పరిస్థితి.